ఈరోజు మనము ఎనకార్డియం ఓరియంటల్ డ్రగ్ పిక్చర్ గురించి మాట్లాడుకుందాం. ఎనకార్డియం ఓరియంటల్ అనేది ఎనకార్డియేసి ఫ్యామిలీకి చెందింది. సో, ఈ డ్రగ్‌కి సంబంధించి చాలా మంచి సింప్టమ్స్ ఉన్నాయి. చాలా వరకు ఇది మనం వదిలేస్తూ ఉంటాం. అంటే మోస్ట్‌లీ మెంటల్ సింప్టమ్స్ అనేవి ప్రామినెంట్‌గా ఉండడం వల్ల ఎనకార్డియం డైలీ ప్రాక్టీస్‌లో అంత యూజ్ అవ్వదు అని కొంతమంది అనుకుంటుంటారు. కానీ అసలు డ్రగ్ పిక్చర్ అనేది చాలా గ్యాస్ట్రైటిస్ సింప్టమ్స్‌లో, డిస్పెప్సియా, యాసిడ్ పెప్టిక్ డిజార్డర్స్‌లో, అల్సర్ కేసెస్‌లో ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. దీని యొక్క స్ట్రైకింగ్ సింప్టమ్స్ ఏంటంటే ఎనకార్డియంలో ఈటింగ్ టెంపరరీలీ రిలీవ్స్ ద సింప్టమ్స్. ఎప్పుడైనా సరే గ్యాస్ట్రిక్ పెయిన్ ఉన్న కేసెస్‌లో ఫుడ్ తిన్న తర్వాత పెయిన్ తగ్గుతుంది అంటే మనకి ఫస్ట్ ఎనకార్డియం ఓరియంటల్ అనేది గుర్తు రావాలి. అలాగే ఫర్గెట్‌ఫుల్‌నెస్, మెమరీ ఇంపైర్మెంట్‌లో కూడా ఈ డ్రగ్‌కి ఫస్ట్ మనకి గుర్తు రావాల్సిన డ్రగ్ ఎనకార్డియం. అలాగే ఎక్కడైనా సరే బాడీ పార్ట్స్‌లో అది హెడేక్ కావచ్చు, ఇయర్ పెయిన్ కావచ్చు, రెక్టమ్‌కి సంబంధించి కాన్‌స్టిపేషన్ కావచ్చు, ఎక్కడైనా సరే ప్లగ్ లైక్ సెన్సేషన్ అనేది కామన్ ఫీచర్ ఆఫ్ ఎనకార్డియం. సో, ఇలా మనం ఒక డ్రగ్ సింప్టమ్స్ చదివేటప్పుడు ఒక 2, 3 స్ట్రైకింగ్ ఫీచర్స్‌ని గనక గుర్తుపెట్టుకున్నట్టయితే అది ప్రాక్టీస్‌లో హెల్ప్ అవుతుంది. స్టూడెంట్స్‌కి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కీనోట్స్ మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే డ్రగ్ పిక్చర్ ఈజీగా మీరు రాసుకోవచ్చు. సో, ఎనకార్డియంకి మెంటల్ సింప్టమ్స్‌లో కర్సింగ్ అండ్ స్వేరింగ్ ఉంటుంది. అలాగే చాలా కన్‌ఫ్యూజన్, మెమరీ ఇంపైర్మెంట్ ఉంటుంది. అలాగే డ్రగ్ పిక్చర్‌లో ఫిజికల్ సింప్టమ్స్‌కొచ్చేటప్పటికి నక్స్వామికాతో దీన్ని డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఎందుకంటే కాన్‌స్టిపేషన్‌లో నక్స్వామిక, కాన్‌స్టిపేషన్ ఒకే అర్జ్ ఉంటుంది. వెళ్తారు. మళ్ళీ అన్‌సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ అనేది ఉంటుంది. దానివల్ల మళ్ళీ మళ్ళీ వెళ్ళాల్సొస్తుంది. నక్స్వామికాలో ఇర్రెగ్యులర్ పెరిస్టాల్టిక్ మూవ్‌మెంట్ వల్ల వచ్చే కాన్‌స్టిపేషన్. ఎనకార్డియంలో కాన్‌స్టిపేషన్ ప్లగ్ లైక్ సెన్సేషన్ ఇన్ ద రెక్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. పెరాలిసిస్ ఆఫ్ ద రెక్టమ్ అంటే అసలు జస్ట్ అర్జ్ ఉంటుంది కానీ అర్జ్ ట్రై చేసిన మోషన్ అనేది బయటికి రాదు. సో, ఆ ప్లగ్ లైక్ సెన్సేషన్ ఇన్ ద రెక్టమ్ అనేది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఎనకార్డియం ఇన్ కాన్‌స్టిపేషన్. అలాగే గ్యాస్ట్రిక్ ఇష్యూస్‌లో కూడా ఈటింగ్ టెంపరరీలీ రిలీవ్స్ ద సింప్టమ్స్. ఇది ఎగ్జామినేషన్ ఫియర్‌కి కూడా చాలా మంచి మెడిసిన్. సో, ఏదన్నా ఒక డ్రగ్ పిక్చర్ మీరు కంప్లీట్‌గా అర్థం చేసుకోవాలంటే ఎనకార్డియం డ్రగ్‌ని మనం కెంట్ మెటీరియా మెడికాలో బోరిక్ మెటీరియా మెడికా, ఫాటక్ మెటీరియా మెడికా కంపారిజన్ చేయడానికి ఫారింగ్టన్ క్లినికల్ మెటీరియా మెడికా, బోగర్ సినాప్టిక్‌కి ఇట్లా డిఫరెంట్ మెటీరియా మెడికాస్ కనుక మీరు చదివినట్టయితే ఆ డ్రగ్ యొక్క రియల్ ఎసెన్స్ తెలుస్తుంది. ప్రాక్టీస్‌లో మనకి హెల్ప్ అవుతుంది.